హాయ్ హలో నమస్తే నేను మీ సింగార్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో మై ఆల్బమ్ కలెక్షన్ అనే ఒక సెగ్మెంట్ స్టార్ట్ చేసి ఫస్ట్ వీడియో అయితే ఆల్రెడీ వేసాం. సో ఆ ఫస్ట్ వీడియో ఎవరైతే చూడలేదో సో ఒకసారి ప్లీజ్ చెక్ చేయండి. ఎందుకంటే ఒక సూపర్ అయిన మూవీ, ఒక సూపర్ అయిన ఆల్బమ్ గురించి అయితే మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేస్తుంటాం అనమాట. సో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈరోజు మనం సెకండ్ వీడియో చూడబోతున్నాం, మై ఆల్బమ్ కలెక్షన్. సో ఈ పర్టికులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా నేను మాట్లాడడానికి ముఖ్యమైన కారణం వచ్చి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మ్యూజిక్ డైరెక్టర్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా వాళ్ళు కంపోజ్ చేసిన సినిమాస్లోనే వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ అని చెప్పచ్చు ఈ సినిమా. సో ఆ సినిమా ఏమిటంటే 2004 ఇయర్లో రిలీజ్ అయిన సుకుమార్ బన్నీ అల్లు అర్జున్ యొక్క ఆర్య మూవీయే. సో ఆర్య 2004లో వచ్చిన ఒక రొమాంటిక్ యాక్షన్ డ్రామా ఫిలిం. సో మూవీని డైరెక్టర్ చేసింది సుకుమార్ గారు. ఈ సినిమా ఆ టైంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ఇంకో రీజన్ వచ్చి దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ యొక్క మ్యూజిక్. ఏమన్నా సినిమా స్టోరీ బాగున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా రిలీజ్ అవ్వక ముందు ఆడియన్స్ని ఎంగేజ్ చేసేది ఆ సినిమా యొక్క పాటలే. సో ఒక సినిమా పాటలు బాగుంటే ముఖ్యంగా ఆ సినిమాకి వచ్చి ఒక అటెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో అలా ఆ ఇయర్లో రిలీజ్ అయిన ఈ సాంగ్స్ దాదాపు 20 years అయింది అనమాట. 2004లో ఈ సినిమా పాటలు వచ్చింది, 20 years అయింది. ఇప్పటికీ ఈ పాటలు విన్నా మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అదేలాగా చాలా కొత్తగానే ఉంటుంది. సో అదే ఈ సినిమా యొక్క బిగ్గెస్ట్ ప్లస్ అనమాట. సో అంత సూపర్గా ఈ సినిమా పాటలు కంపోజ్ చేస్తుంటారు దేవిశ్రీ ప్రసాద్ గారు. అండ్ ఈ సినిమాలో మొత్తంగా 6 పాటలు. సో ఈ మొత్తం ఆల్బమ్ యొక్క డ్యూరేషన్ వచ్చి 30 minutes. అదేంది ½ an hour మొత్తం ఈ సినిమా యొక్క సాంగ్ డ్యూరేషన్. సో ఈ ఆల్బమ్ నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. సో మీరు చూస్తుండొచ్చు, ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు కలుస్తారో దాంతోపాటు దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇది ఒక కాంబినేషన్. ఈ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సరి, ఈ సినిమాలో వచ్చిన పాటలు సరి అంత పెద్ద హిట్. ఆర్య 2, పుష్ప ద రైజ్, ఇప్పుడు పుష్ప ద రూల్. సో ఈ 4 సినిమాలు చూస్తే వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు. ఇంకా పుష్ప 2 రాలేదు, బట్ పుష్ప 2 నుంచి ఆల్రెడీ 2 songs వచ్చింది. ఆ 2 songs చాలా సూపర్గా ఉంటుంది. ఇంతకుముందు వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ఆర్య 2, పుష్ప ద రైజ్ ఈ సినిమా సాంగ్స్ అన్ని సూపర్ డూపర్ హిట్ అనమాట. సో ఈ అన్నిటికీ ఫస్ట్ మెయిన్ అంటే ఈ ఆర్య సినిమానే. ఎందుకంటే ఇదే వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ సినిమా. సో ఈ సినిమా ఓవరాల్ సినిమాగా పెద్ద హిట్ అయినా అదే లెవెల్, అంటే ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో ఆ సాంగ్స్ అనేది కూడా అంత పెద్ద హిట్ ఈ సినిమాలో. సో ఈ ఆల్బమ్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం, ఈ సినిమాలో పాటలు ఏవి ఉన్నాయనేసి. సో రండి ఈ సినిమా గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ఈ సినిమాలో మొత్తం వచ్చి 6 పాటలు ఉన్నాయి. సో ఈ 6 పాటలు మనం ఎన్నోసార్లు వినుంటాం, ఎన్నోసార్లు చూసుంటాం అనమాట. సో ఇంకోసారి మనం వచ్చి ఈ ఆల్బమ్ గురించి మాట్లాడదాం. అండ్ ఫస్ట్ సాంగ్ యూ రాక్ మై వరల్డ్ అనేసి సాంగ్. ఈ సాంగ్ వచ్చి షాన్ అండ్ ప్రేమ్ జీ ఈ ఇద్దరు అయితే పాడుంటారు. సో ఈ సాంగ్ వన్ ఆఫ్ ద సూపర్ అయిన సాంగ్ చెప్పచ్చు. తెలుగు ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఈ 3 లిరిక్స్ కలిసి ఉంటాయి ఈ పాటలో. చాలా సూపర్ అయిన సాంగ్ ఇది. రెండో పాట వచ్చి ఏదో ప్రియరాగం వింటున్నా
అనే ఒక బ్యూటిఫుల్ అయిన మెలోడీ లవ్ ట్రాక్. సో ఈ సాంగ్ పాడేది వచ్చి సాగర్ అండ్ సుమంగలి. ఈ సినిమాలో నాకు ఎన్నో పాటలు అంటే ఇష్టం, అన్ని పాటలు ఇష్టం. ముఖ్యంగా ఈ పాట ఏదో ప్రియరాగం వింటున్నా, ఈ సాంగ్ అంటే నాకు ఒక స్పెషల్ అనమాట. ఒక బ్యూటిఫుల్గా, ఒక మెలోడీగా, ఒక సూపర్ అయిన సాంగ్ అనమాట. సో మనకి నచ్చిన ఒక వ్యక్తితోనో ఇలాంటి పాటలు వింటూ ఉంటే ఆ ఫీలింగ్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ మూడో పాట ఓ మై బ్రదరు. ఈ సాంగ్ వచ్చి వన్ సైడ్ లవ్ గురించి ఒక సాంగ్ అనమాట. ఓ మై బ్రదరు చెబుతా వినరు, అది ఆ పాట అనమాట. సో ఈ సాంగ్ వచ్చి రవి వర్మ అనే ఒక సింగర్ పాడుంటారు. ఈ సాంగ్ వచ్చి అప్పట్లో వన్ సైడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ సాంగ్ ని ట్రిబ్యూట్ చేయనట్టు ఉంటుంది. సో అప్పుడు కదా ఇప్పటికీ ఈ సాంగ్ అనేది చాలా మంది వింటారు, చాలా మంది ఎంజాయ్ చేస్తారు అనమాట విని. అండ్ ఫోర్త్ సాంగ్ వచ్చి తగదనితో అనేసి. ఈ సాంగ్ ని తిప్పు పాడుంటారు, మ్యూజిక్ డైరెక్టర్ తిప్పు. వన్ ఆఫ్ ద సూపర్ అయిన సాంగ్ అని చెప్పొచ్చు. అండ్ ఫిఫ్త్ సాంగ్ ఫీల్ మై లవ్, అంటే నా ప్రేమను కోపంగాను అనే ఒక సాంగ్ వస్తుంది కదా. సో ఆ సాంగ్, ఈ సాంగ్ వచ్చి కేకే పాడుంటారు. వన్ ఆఫ్ ద సూపర్ అయిన సాంగ్ అని చెప్పొచ్చు ఈ ఫిలింలో. నాకు ఎంతో నచ్చిన పాట కూడా చెప్పొచ్చు, అంత సూపర్గా ఉంటుంది ఈ సాంగ్. నెక్స్ట్ ఆరో పాట వచ్చి ఆ అంటే అమలాపురం. సో ఈ సాంగ్ అనేది ముఖ్యంగా ఆ టైంలో 2004 రిలీజ్ అయినప్పుడు, అప్పట్లో అయితే మెజారిటీగా ఎఫ్ఎం రేడియోస్ ఉండేది అనమాట. ప్రతి ఇంట్లో, ప్రతి షాప్లో అలా ఎక్కువగా వచ్చి ఎఫ్ఎం రేడియోసే ఉంటాయి. సో ఆ టైంలో ఈ సినిమా పాటలు అనేది ఎక్కువగా వచ్చేవన్నమాట. ఆ టైంలో టీవీస్లో కూడా ఈ సాంగ్స్ అనేది ఎక్కువగా వేస్తారు. ఎందుకంటే ఒక సెన్సేషనల్ బ్యాక్గ్రౌండ్, సెన్సేషనల్ ఆల్బమ్ చెప్పచ్చు. సో ఈ సాంగ్ని మైథిలి అండ్ రంజిత్ వీళ్ళిద్దరూ కలిసి పాడుంటారు. వన్ ఆఫ్ ద ఫాస్ట్ బీట్ సాంగ్స్లో ఈ సాంగ్ ఒకటి. సో ఈ 6 సాంగ్సే ఈ సినిమాలో. సో మీకు ఈ సినిమాలో ఏ పాటలు చాలా ఇష్టం అని చెప్పండి. నాకైతే ఈ సినిమాలో ప్రతి ఆల్బమ్ ఇష్టమే, బట్ ఎక్కువగా ఏది అంటే సెకండ్ సాంగ్ అయినా ఏదో ప్రియరాగం వింటున్నా. ఈ సాంగ్ వినడానికి నాకు చాలా సూపర్గా ఉంటుంది. సో ఎన్నోసార్లు విన్నాను, ఇంకో ఎన్నోసార్లు వింటాను కూడా. దాని తర్వాత ప్రతి ఒక్కటి ఫీల్ మై లవ్ ఆ సాంగ్ ఇష్టమే, ఆ అంటే అమలాపురం ఆ సాంగ్ ఇష్టమే. సో ఓ మై బ్రదర్ ఆ సాంగ్ ఇష్టమే. ఈ సినిమా ప్రతి సాంగ్ నాకు ఇష్టమే, ప్రతి పాటలు చాలా బాగుంటాయి. సో మీరు చెప్పండి, మీరు ఈ సినిమా పాటలు చాలాసార్లు వినుంటారు. సో అలాంటప్పుడు మీకు ఈ సినిమాలో ఏ పాట అంటే చాలా ఇష్టం అనేది మీ యొక్క ఒపీనియన్ కమెంట్లో తెలియజేయండి. అండ్ ఈ సినిమా మలయాళంలో డబ్ అయింది. సో మలయాళం సాంగ్స్ నేను ఇప్పటిదాకా వినింది లేదు. సో అందువల్ల మనం మలయాళం వర్షన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో కావాలంటే చెప్పండి, నేను ఆ పాటలు విని మీకోసం కావాలంటే వేస్తాను. బట్ ఏమైనా డబ్ చేసి రిలీజ్ చేసినా ఆ ఒరిజినల్ అనేది ఎప్పటికీ స్పెషలే. ఏంటంటే ఒక సినిమా హిట్ అయితే చాలా లాంగ్వేజెస్ రిలీజ్ అవుతాయి, డబ్ చేసో రీమేక్ చేసో. బట్ ఆ ఒరిజినల్ సాంగ్స్, ఒరిజినల్ ఏ లాంగ్వేజ్లో చూసారో అది వినడం, ఆ సినిమా చూడడం అనేది ఒక స్పెషల్ అనమాట. సో అలా చూస్తే నాకు ఆర్య సినిమా చాలా నచ్చుతుంది. ముఖ్యంగా ఆ సినిమాలో వచ్చిన ఈ పాటలు అనేది నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఆల్బమ్ అనమాట. సో అందుకే నేను ఈ సినిమా గురించి ఇప్పుడు వేసాను. అదే మాత్రం కాకుండా దేవిశ్రీ ప్రసాద్ ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, ఒక సింగర్గా నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి. సో వాళ్ళు ఇంకా ఎక్కువ సినిమాలు తీయాలి, ఇంకా ఎక్కువ ఎంటర్టైన్ చేయాలి అని ఇష్టపడుతున్నాను. అండ్ వీళ్ళ కాంబినేషన్లో రాబోయే పుష్ప 2 ఇప్పటిదాకా 2 సాంగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి, ఇంకో సాంగ్స్ చాలా అయితే ఉన్నాయి. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. ఒక మంచి బ్యాంక్ అయిన ఆల్బమ్గా పుష్ప ద రూల్ ఉంటుందనేసి నేను ఆశపడుతున్నాను. సో వెయిట్ చేద్దాం. సో ఖచ్చితంగా ఒక మంచి ఆల్బమ్ అయితే వస్తుంది, మంచి అవుట్పుట్ అనేది ఇస్తారని వెయిట్ చేద్దాం. అండ్ సో అంతే ఈ సెకండ్ వీడియో మై ఆల్బమ్ కలెక్షన్ ఆర్య సినిమా గురించి, ఆ సినిమాలో ఉండే సాంగ్స్ గురించి అయితే మనం డిస్కస్ చేసాం.
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది దాటి మనం ఇంకా ఏ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడదాం, ఇంకా ఏ ఆల్బమ్ గురించి మాట్లాడదాం అనేది మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే కింద కమెంట్లో కమెంట్ చేయండి. సో నేను దాన్ని చూసి దానికి తగినట్టు మీకు వీడియో అనేది వేస్తాను. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి, ఒక్క నిమిషం. సో ఈ సినిమాకి అవార్డ్స్ వచ్చినాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఆల్బమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ సినిమాకి వచ్చిన ఆల్బమ్స్ అంటే ఈ సినిమా పాడిన సింగర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడదాం. 2004 ఆల్బమ్ రిలీజ్ అయింది. సో అప్పుడు ఈ సాంగ్కి ఏ సాంగ్కి అవార్డు వచ్చిందంటే ఏదో ప్రియరాగం వింటున్నా. సో ఆ పాట పాడిన దానికి సింగర్ సాగర్ గారికి నంది అవార్డు అయితే ఇచ్చారనమాట. సో ఈ సాంగ్ కోసం సాగర్ నంది అవార్డుని అయితే పొందారు. దాని తర్వాత అదే ఇయర్లో సంతోషం ఫిలిం అవార్డ్స్. సో ఆ అవార్డులో ఎవరికి వచ్చిందంటే ఫీమేల్ సింగర్ అయిన మాలతి, వాళ్ళకైతే ఈ అవార్డు అయితే వచ్చింది. సో వాళ్ళు వచ్చి అంటే అమలాపురం వాయిస్ అయితే ఫీమేల్ వర్షన్ ఇచ్చుంటారు వోకల్స్. సో వాళ్ళకైతే సంతోషం అవార్డు అయితే వచ్చి ఉంటుంది. సో ఇదే ఈ ఓవరాల్గా ఈ మూవీ గురించి మనం డిస్కస్ చేసాం. ముఖ్యంగా ఈ ఆల్బమ్స్ వల్ల ఎవరికి అవార్డ్స్ అయితే వచ్చిందనేసి. అండ్ ఇప్పటికీ చాలా మంది ఆల్బమ్స్లో ఈ ఆర్యా సినిమా పాట అనేది ఉంటాయన్నమాట. ప్రతిరోజు మనం ఈ సినిమాలో నుంచి ఏదో ఒక పాట వింటాం. ఎంతో నచ్చిన పాటలు మనకివి. సో మీకు నచ్చుతాయా లేదా అని కమెంట్ చేయండి. అండ్ ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో నేను మీ ముందుకు. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.